కేంద్రం అయితే పెంచుకుంటూ పోతోంది, సామాన్యుడి మీద భారం అయితే పడుతోంది. 110 రూపాయల దగ్గర ఉన్న పెట్రోల్ ఇప్పుడు 120 రూపాయల దగ్గరికి చేరుకుంది. అది కూడా అతి తక్కువ సమయంలోనే వరుసగా 4-5 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు అయితే పెరిగాయి. మరోపక్క సిఎన్జి ధర కూడా పెరిగింది. దీంతో లారీ డ్రైవర్లు కానీ ఆటోలు కానీ అందరికీ కూడా ఇబ్బంది. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా పెరిగిపోతున్నాయి. అయితే ఇందులో 2 కీలక అంశాలు. ఒకటి, ఇది ఎంతవరకు మోడీ సర్కార్కి, మోడీ ప్రభుత్వానికి దెబ్బ అవ్వబోతోంది అనేది ఒకటి. రెండోది, మన తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ వరకు కానీ ఇది ఒక ఆదాయ మార్గం అవుతుందా, అదనపు ఆదాయం సంపాదించుకోవడానికి పెరిగిన ధరలు బాగా ఉపయోగపడుతున్నాయి అనేది కూడా కొన్ని లెక్కలు చెప్తున్నాయి. వీటన్ని మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా అంటే ఒక 2 రూపాయలు పెరిగినప్పుడు సరే కదా అనుకున్నారు, ఒక పక్క యుద్ధం నేపథ్యం. తర్వాత మళ్ళీ వెంటనే 80 పైసలు పెరిగింది, 90 పైసలు పెరిగింది, మళ్ళీ నిన్న ఎంతో 2.5 ఎంతో వరుసగా ఇప్పుడు దాదాపు దగ్గర నాకు తెలిసి 120 చిల్లర ఎంతో దగ్గర వరకు అదే 110 ఉండేది 110 రూపాయలు 120 వరకు అయిపోయింది. అంటే ఇది ఒక రకంగా ఖచ్చితంగా సామాన్యుడికి ఒక పెద్ద పిడిగే, బాధుడే అది. అదే నేపథ్యంలో మోడీ సర్కారు నిర్ణయం రేపొద్దున కేంద్రానికో లేదంటే మోడీ ప్రభుత్వానికో దెబ్బ అవుతుందా? ఖచ్చితంగా వ్యతిరేకత ఆటోమేటిక్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పబ్లిక్లో కాస్త చైతన్యం ఎక్కువ వచ్చింది. ప్రపంచవ్యాప్త పరిస్థితులు చూస్తున్నారు ఇండియన్స్. ఎందుకంటే మన వాళ్ళు 190 దేశాల్లో ఉన్నారు కదా, 193 దేశాల్లో ఉన్నారు మన వాళ్ళు. ఉద్యోగాలు, ఉపాధి, వీళ్ళ పిల్లలు, వీళ్ళ బంధువులు ఎవరో ఒకళ్ళు అక్కడ ఉంటుంది. అక్కడ పెంపుతో చూసుకుంటే తక్కువే, అక్కడ 80% 50%. అమెరికాలో మొన్న నాకు మిత్రుడు, మనకు విదేశాల నుంచి కాల్ చేస్తుంటారు కదా కొంతమంది, అమెరికాలో ఒక మిత్రుడు దీంట్లో చేస్తుంటాడు, గ్యాస్ స్టేషన్. $2 నుంచి $5 అయిందట ఏకంగా. $2 నుంచి ఏకంగా $5 గ్యాలన్ లెక్కన చేస్తారు. అంటే అంత 300 రెట్ల అంతే కదా, 150% పెరిగినట్టు, 150%. ఆ రేంజ్ లో పెరిగింది. మనకి ఇక్కడ 7.5% పెరిగింది. నాకున్న అవగాహన మేరకు నేను అబ్జర్వ్ చేస్తున్న లెక్క ప్రకారం ఇప్పటికీ లెక్క ప్రకారం అయితే 170 రూపాయలు చేరాలి. కానీ అంత ఒకేసారి పెంచకుండా వీళ్ళు దశల వారీ పెంచుతారు. నాకున్న సమాచారం, నేను అర్థం చేసుకుంటున్న మేరకు 130 నుంచి 150 దాకా వెళ్ళే అవకాశం ఉంది. ఎండింగ్ 150. యుద్ధం ఆగిపోతే 130 దగ్గర ఆగుతుంది. యుద్ధం మళ్ళీ ఆగట్లేదు, మొన్న ఆగిందన్నాడు, మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఈ లెక్కను చూస్తే 150 దాకా వెళ్ళే అవకాశం ఉంది పెట్రోల్. అది కూడా ఏంటి, కేంద్రం భరిస్తుండటం వల్ల కొంత కేంద్రం దాని ట్యాక్సులు తగ్గించుకుంది. గుర్తుంటే మనకి 20 రూపాయలు తగ్గించుకుంది. ఆ 20 రూపాయలు తగ్గించుకోవడం వలన ఆ మాత్రం ఉంది. ఇంకా తగ్గించడానికి ఏం లేదు. ఇక లేకపోతే మన్మోహన్ సింగ్ లాగా బాండ్లు జారీ చేసేసి ఓ 10 ఏళ్ల పాటు ఆ డబ్బులు వసూలు చేసుకునేటట్టు అని పెట్టేసేసి కంట్రోల్ చేయొచ్చు. దానికి వడ్డీ కేంద్రం కడతా ఉండాలి. మన్మోహన్ సింగ్ టైంలో అప్పట్లో 2.5 లక్షల కోట్లు అట్లాగా బాండ్లు రిలీజ్ చేశాడు. అయినా కూడా 87 దాకా వెళ్ళింది. 87 దాకా వెళ్ళి మళ్ళీ 74కి తెచ్చాడు మోడీ వచ్చాక. అప్పట్లో మనం ఇదివరకు ఏంటంటే 21 దేశాల నుంచి కొనేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు పెరుగుతోందంటే, ఒకటి యుద్ధం ఒక్కటే కాదు కారణం, హార్ముజ్ జలసంధి దిగ్బంధించడం వలన చుట్టూ తిరిగి వస్తుంది. రెండవది, ఇన్సూరెన్స్ ఇదివరకు 10 కోట్ల రూపాయలు ఉండే ఇన్సూరెన్స్ ఇప్పుడు 28 కోట్ల నుంచి 50 కోట్లు అయింది. కొన్ని దేశాలు అసలు ఇన్సూరెన్స్ కట్టించుకోవట్లేదు. ఇదివరకు ఇంగ్లాండ్ కట్టించుకునేది, అమెరికా కట్టించుకునేది, స్విట్జర్లాండ్ కట్టించుకునేది. కొన్ని దేశాలు ఇప్పుడు ఇన్సూరెన్స్ కట్టించుకోవట్లా షిప్పులు. ఎందుకంటే ఈ పేలతన్నయ్యి డబ్బులు ఖర్చు, ఆ ఇన్సూరెన్స్ ఉన్నోడు ధైర్యంగా వెళ్తున్నాడు. అది వేలిన తర్వాత ఆ డబ్బులు మొత్తం ఇది కట్టుకోవాలి. అడిచ్చేది 20 కోట్ల రూపాయలు, పోయేది దగ్గరగా 500 కోట్లు 700 కోట్లు కట్టాలి. ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వాలి. అందుకని వాడు ఎవడు కట్టించుకోవట్లా. కట్టించుకునేవాడు భారీగా కట్టించుకుంటున్నాడు. రష్యా వాడు కట్టించుకుంటున్నాడు ఇప్పుడు విపరీతంగా. ఇన్సూరెన్స్ ఛార్జీలు పెరిగినప్పుడు మరి అది ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్. ఇప్పుడు మనకి ఇక్కడ ఎందుకు ధరలు పెరుగుతాయి, పెట్రోల్ డీజిల్ పెరిగినప్పుడు దాని ద్వారా మనం సరుకులు తీసుకొస్తాం కాబట్టి సరుకుల మీద నా వ్యయం పడుతుంది. అట్లాగే మరి షిప్ లో అయినా అంతే కదా, షిప్ కి కాస్ట్ ఎంత పెరిగితే అది ఆటోమేటిక్ గా దాని మీద పడుతుంది. అంటే ఒకటిసారి ఇప్పుడు 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి 2 రూపాయలు, లేదంటే ఇంతకుముందు 15 రోజులకు ఒకసారి పెరిగేది నాకు తెలుసు. ఇప్పుడు చాలా రోజులు పెరగలేదు అనుకోండి. ఇప్పుడు వరుసగా మొన్న 5 రాష్ట్రాలు ఎన్నికల వరకు ఒగ్గబట్టుకొని కూర్చొని ఒక రాజకీయ మోడీ సర్కార్ చేసి ఇప్పుడు వరుసగా పెంచేస్తుంది. అది ఒకేసారి భారం కాదు, తప్పు చేసింది అదే. అంటే కానీ ఒకేసారి వేయట్లేదు ఇప్పటికి కూడా. కాన్సెప్ట్ ఏంటంటే, మనకి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దిగి మోడీ ప్రభుత్వం వచ్చాక ఒక సిస్టమ్ పెట్టారు, వీక్లీ రివ్యూ అనేది. వారానికి ఒకసారి ధరలపని సమీక్షించడం.
గోల్డ్ ఏమో ఏ సెకండ్ ఆ సెకండ్ అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా. అదే ఏ రోజుకి ఆ రోజు మారిపోతాయి. ఈ ఆయిల్ మాత్రం వీక్లీ వన్స్ రివ్యూ అనమాట. వీకెండ్ లో ఒకవేళ అంతర్జాతీయంగా తగ్గితే ఇక్కడ తగ్గించడం, పెరిగితే పెరిగించడం, ఇట్లా పెరిగినాయి తగ్గినాయి ఉన్నాయి మనకి. 103 రూపాయల దాకా వెళ్ళి మళ్ళీ 96కి వచ్చింది, మళ్ళీ పెరిగినాయి ఉన్నాయి. అయితే ఆ తగ్గుతున్న డబ్బుల్ని రాష్ట్రాలు కొత్తగా సెస్సుల రూపంలో మింగేస్తున్నాయి, ఫ్యాట్ రూపంలో. ఇట్లాగే ఇప్పుడు ఇవాళ 99 రూపాయలు ఉత్తరప్రదేశ్ లో ఉంటే డీజిల్, మనకి ఇక్కడ 110 రూపాయలు, 106 రూపాయలు. అంటే మనకి ఇక్కడ ఆ రేంజ్ లో తేడా ఉంటుంది. సరే అది పక్కన పెట్టండి. రెండు తెలుగు రాష్ట్రాలు భారతదేశంలో అత్యధికంగా వసూలు చేసేది ఫ్రమ్ ద బిగినింగ్ 2014 నుంచి ఈ రోజు వరకు ఆంధ్ర నెంబర్ 1, తెలంగాణ నెంబర్ 2. తెలంగాణ మనకంటే ఎక్కువ, అక్కడ 35%, ఇక్కడ 31%. అంటే శాతం కాదు, రేటు పరంగా మనకంటే 3 రూపాయలు తక్కువ ఉంటది అక్కడ. రేట్ తక్కువ ఉంటది. అంటే నేను వీళ్ళు వేసే వ్యాట్ ఎక్కువ 35.20 ఎంతో తెలంగాణ అంటే మన 31%. అంటే వాడు ఫైనల్ అమౌంట్ చూసుకుంటాడు, అది జరుగుతుంది. ఇక్కడ ఏం చేసిందంటే మోడీ సర్కార్ ఇట్లా చేసుకొచ్చింది, కానీ మొన్న ఎన్నికల కోసమని ఈ 2 నెలలు పెంచలా. దాని వలన ఆ 2 నెలల లెక్క నెలకి 30,000 కోట్లు ఆయిల్ కంపెనీలకు లాస్ అయింది. ఒక్కొక్క కంపెనీకి 30,000 కోట్ల రూపాయలు జేబులో పడ్డాయి. ఇప్పుడు అవి క్లియర్ చేస్తున్నారు, ఎలక్షన్ కోసమే ఆపారు. ఆ అపప్రద కాదు, ఆ తప్పుని ఒప్పుకోవాలి. బీజేపీ చేసిన తప్పు అది, కానీ ఎలక్షన్స్ టైంలో అది చేస్తే గనక పోయి ఉండేది కాబట్టి చేశారు. అది ఎన్నికల కోసం తీసుకున్నాడు. ఆపినది కానీ ఇప్పుడు మళ్ళీ పెరుగుతున్నది. ఇక్కడ ఏమవుతున్నదంటే, ఒకటి ఈ మొత్తం వార్ను అడ్డం పెట్టుకుని అక్రమంగా సంపాదిస్తున్నాడు ట్రంప్ కుటుంబం. ఇప్పుడు నిన్నుంది యుద్ధం ఆగిపోయిందని పేపర్లలో స్టేట్మెంట్లు, టీవీలో స్టేట్మెంట్, ట్రంప్ స్టేట్మెంట్. బ్యారెల్ $80 పడిపోయింది. వీళ్ళ బ్యాచ్ కొనేస్తున్నారు. ట్రంప్ వాళ్ళ కుటుంబ సభ్యులు, ట్రంప్ ఒక మాఫియా లాగా నడుపుతున్నాడు. దగ్గరగా 800 మందో 1000 మందో ఉన్నారు. షేర్ మార్కెట్లు, పెట్రోలియం వాటి మీదన వాళ్ళు పూర్తి కాన్సన్ట్రేట్ చేసుకున్నారు. ట్రంప్ నిర్ణయాలకు అనుగుణంగా వాళ్ళు వెంటనే అమ్మడం, వెంటనే కొనడం చేస్తున్నారు. ఇప్పుడు $20 పడిపోయింది, $80 కొనేసారు వీళ్ళు భారీ ఎత్తున. ఎట్లా కొంటారు? 10 షిప్పులు, 25 షిప్పులు, 50 షిప్పులు, రన్నింగ్ లో ఉన్న షిప్పుల్ని ఆ రేటుకు కొనేస్తారు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ముందు మనం ఆర్డర్ ఇచ్చి తీసుకోవడం ఒక ఎత్తు. ఇవి కాకుండా దాదాపుగా 60% షిప్పులు ఆయిల్ని కొనేసుకుని తీసుకొచ్చి అమ్ముతాయి, ఈ ట్రాన్స్పోర్టేషన్ టైంలో రేట్లు పెంచుకుని. అలాంటి కొన్ని సంస్థలు ఉన్నాయి. ఎక్కడ కొంటారు వీళ్ళు ఎక్కువగా? రష్యా దగ్గర, ఇరాన్ దగ్గర కొంటారు. అవి చాలా చీఫ్ గా అమ్ముతాయి, ఎందుకంటే వాటి మీద నిషేధం ఉంది కాబట్టి. అలా అమ్మే వాటి దగ్గర కొనుక్కుని వీళ్ళు ఇక్కడికి వచ్చి పెరిగిన రేట్లకి అమ్ముతుంటారు. ఏ దేశం అడిగితే ఆ దేశానికి. వాళ్ళ దగ్గర ఈ అమెరికన్ బ్యాచ్ కొంటోంది. కొనేసేసి మళ్ళీ ఇప్పుడు ఇవాళ యుద్ధం బిగినైంది, $100 అమ్మేస్తారు. వీడు 24 గంటల్లో 1,00,000 బ్యారెల్స్ కొన్నాడు అనుకోండి, 20 లక్షల డాలర్లు మిగిలిపోయింది గాడికి. ఇది ప్రపంచం మీదనే భారం పడుతుంది. ఈ భారాన్ని భారత్ కూడా భరించక తప్పదు. ఇప్పుడు మాల్దీవులోళ్ళు 100% పెంచితే, అమెరికా వాడు 50% పెంచితే, చైనా వాడు 30% పెంచితే, మనం ఇప్పుడు 7.5 పెంచాం. దాదాపుగా 20 దాకా పెంచాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న లెక్క ప్రకారం ధరలు పెంచాల్సిన అవసరం పెరగాలి. 150 అవుతుంది అట పెట్రోల్, డీజిల్ 140-150 మధ్యలో ఉంటుంది. అక్కడ వరకు ఆపే ప్రయత్నం జరగచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే, డైరెక్ట్ అరబ్ కంట్రీస్ నుంచి దొరకట్లా, మనం చుట్టూ తిప్పుకు తీసుకురావాల్సి వస్తుంది. కాకపోతే మనం అదృష్టంగా సంతోషపడాల్సింది ఏంటంటే, ఆయిల్ కొరత లేదు. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఆయిల్ కొరతతో పెట్రోల్ బంకులు మూసేస్తున్నారు, నిషేధాలు పెట్టారు. ఇప్పుడు పాకిస్తాన్ లో 4 రోజులు ఉద్యోగం, సాయంత్రం 9 తర్వాత, ఇదే 6 తర్వాత క్లోజ్ బంకులు, అట్లాంటివి కూడా పెట్టారు. వాటితో పోల్చుకుంటే మనం కంఫర్టబుల్ కొంతవరకు. అంటే రేపు హార్మోజ్ ఓపెన్ అయి క్లియర్ అయిపోతే మళ్ళీ పెరిగిన రేట్ తగ్గుతుంది, ఆటోమేటిక్ గా తగ్గుతుంది. తగ్గిస్తారా? అంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా తగ్గాలిగా. అంటే ఈ ఇన్సూరెన్స్ కాస్ట్లు ఇవన్నీ యుద్ధం కంప్లీట్ వైండప్ అయిపోతే కానీ అవ్వవు. ఈ ఏది ఇన్సూరెన్సులు తగ్గడం ఇదంతా యుద్ధం కంప్లీట్ వైండప్ అవ్వాలి. వైండప్ అవ్వకపోతే సాధ్యం కాదు. ఇప్పుడున్న లెక్కల ప్రకారం ఇంకొక ఏడాది దాకా యుద్ధం వైండప్ అయ్యే పరిస్థితి లేదు. ఒక రోజు ఆగుతుంది, మళ్ళీ ఓ రోజు అవుతుంది, నడుస్తూనే ఉంటది. ఇంకోటి ఏంటంటే, హార్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధిస్తానంటోంది.
యుద్ధం ఆగిపోయినా హార్ముజ్ జలసంధి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకుంటానంటుంది. అదే జరిగితే ప్రతి షిప్ మీద 20 కోట్లు అడుగుతుంది ఒక షిప్ కి. 2 కోట్లని మొదట్లో, తర్వాత 20 కోట్లు అంటుంది. ఇప్పుడు కనీసం 5 కోట్లు అది వసూలు చేసింది అనుకోండి, అదొక 5 కోట్లు ప్లస్ ఇన్సూరెన్స్, డబుల్ ఇన్సూరెన్స్, ఈ మొత్తం కలిపితే దోలు తీరిపోవట్లేదా? ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరగట్లేదా? హార్ముజ్ జలసంధిని ఇరాన్ వదిలేసి ఆ యుద్ధం ఆగిపోయి ఇన్సూరెన్స్లు తగ్గిపోతే అప్పుడు దారికి వస్తుంది. అప్పుడు దాకా ఇంతే, తప్పదు. కానీ ఒకటిసారి ఇందులో మన తెలుగు రాష్ట్రాలు లేదంటే ఆంధ్రప్రదేశ్ వీళ్ళ వేస్తున్న వ్యాట్ 4 రూపాయలు ఎంతో ఈ స్థిర వ్యాట్ వేస్తున్నారట, రోడ్ సెస్ అని చెప్పి 1 రూపాయి వేస్తున్నారట. ఇది ఒక రకంగా పెరగడం అనేది కూడా వీళ్ళకి ఒక అదనపు ఆదాయం. ఇది ఒక లెక్క ఉంది ఇందులో చూసుకుంటే, ఏడాదికి అక్షరాల ఒక ఓన్లీ పెట్రోల్ మీద 1100 కోట్ల రూపాయలు అదనపు ఆదాయం వస్తుంది. అంటే స్టిల్ ఇప్పుడున్న రేటు ప్రకారం మీరు చెప్పినట్టు 150కి వెళ్తే అది ఇంకా పెరుగుతుంది, ఇంకా ఆదాయం పెరుగుతుంది. ఇది ప్రభుత్వాలు తగ్గించవచ్చు కదా అని ఒకటి. ఈ పెరిగిన ఆదాయాన్ని ఏం చేస్తారు, మళ్ళీ ఇస్తారా, దేనికైనా ఉపయోగపడుతుందా? రాష్ట్రాల వాళ్ళు దాన్ని ఒక ఆదాయ వనరుగా చేసుకున్నారు. ఇప్పటికే సంక్షేమ పథకాల రూపంలో డబ్బులు అయిపోతున్నాయి కాబట్టి దాన్ని వదిలిపెట్టే ఉద్దేశం వీళ్ళకి ఎవరికి లేదు. ఇంకోటి, అది కేంద్రం మీదకి వెళ్తుంది నేపం. ఇక్కడది వీళ్ళు చెప్పినా కూడా వినరు జనం, ఎందుకంటే మనకి ప్రాంతీయ పక్షపాతం, కేంద్రం అంటే ఉండే కడుపు మంటతో అదే ఉంటది. ఇక్కడ సమస్యల్లో ఏంటంటే రాష్ట్రాలు తగ్గించుకుంటే, ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలను తగ్గించుకున్నాయి, అందువల్ల మీకు బీజేపీ పాలిత రాష్ట్రాలు చాలా తక్కువ ఉంది రేట్లు. ఒక్క బీజేపీ ఏతర రాష్ట్రాలలోనే ఈ రేట్లు ఎక్కువ పలుకుతున్నాయి. మనకి ఆంధ్ర తెలంగాణలో ఎన్డీఏ పాలన అయినా సరే ఇట్లాగే. ఇప్పుడు ఒక లెక్క చూస్తే బేస్ ప్రైస్ 32.97, బేస్ ప్రైస్ 32.97 అంటే 33 రూపాయలు. సెంట్రల్ ఎక్సైజ్ 21.58 ఈ సెంట్రల్ ఎక్సైజ్ లో రాష్ట్రాలకు వాటా వస్తుంది. స్టేట్ వ్యాటు ప్లస్ సెస్ కలిపి 41.67 వసూలు చేస్తున్నారు మొత్తం ఒక లీటర్ మీద. డీలర్ కి డిస్ట్రిబ్యూటర్ మార్జిన్ 3.78 ఇది ఒక 100 రూపాయలు. ఇది లెక్క 100లో లెక్క బేస్ ప్రైస్ 33 రూపాయలు, సెంట్రల్ ఎక్సైజ్ 22 రూపాయలు, 21.5 అనమాట. స్టేట్ వ్యాటు సెస్ కలిపితేనే 41.67. ఇది బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తగ్గించుకున్నారు వాళ్ళు 20 రూపాయలు, 21 ఉంది అక్కడ. మనకి ఇక్కడ ఈ రూట్ లో ఉంది. ఇది ప్రధానమైనటువంటి సమస్య. ఇది అధికారిక లెక్క అనమాట. అంటే బేస్ ప్రైస్ అయితే మారదు, ఈ కేంద్రం వేసే సుంకాలు, ఈ ట్యాక్స్లు ఇవన్నీ పెరుగుతాయి. మనం కనుక చెయ్యాలి అనుకుంటే రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు మనం తగ్గిద్దాం అనుకుంటే తగ్గించేయచ్చు. 47 రూపాయలు తగ్గించచ్చు కదా అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో 115 ఉంది, ఢిల్లీలో 99.5 ఉంది. అవును, ఎంత తేడాది? కేరళలో 112 రూపాయలు 30 పైసలు ఉంది, గుజరాత్ లో 99 రూపాయలు 10 పైసలే ఉంది. అంటే వాళ్ళు ఎంత తగ్గించుకున్నారు? కర్ణాటకలో 107 రూపాయలు 70 పైసలు ఉంది, ఉత్తరప్రదేశ్ లో 99.5 ఉంది. ఎంత తేడా ఉంది? తమిళనాడులో 105 రూపాయలు 60 పైసలు, హర్యానాలో 99 రూపాయలు 70 పైసలు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తక్కువ ఉన్నది, ఎందుకంటే వాళ్ళు అది భరిస్తున్నారు. కేంద్రం ఇచ్చిన 20 రూపాయలు వాళ్ళు తగ్గించేశారండి. ఇప్పుడు ఈ 10 రూపాయలు వాళ్ళకి పెద్ద అనిపించలా. అంటే తెలుగు రాష్ట్రాలు అసలు ఆలోచన చేయవా, తగ్గించే ఆలోచన చెయ్యవు. పైగా కేంద్రాన్ని తిట్టేసి తప్పించుకుంటాయి. పైగా ఈ టైంలో మళ్ళీ అదనపు ఆదాయం ఏంటంటే వీళ్ళని అనడానికి కూడా లేదు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చే సంక్షేమ పథకాలకు అయ్యే డబ్బులు ఇవాళ వీళ్ళ జీతాలకే డబ్బులు చాలట్లా. ఓవర్ స్టాఫ్, అవసరం ఉన్నా లేకపోయినా ఉద్యోగులు ఉన్నారు. రెండవది వచ్చేటప్పటికి ఆదాయం తగ్గిపోయింది. ఇప్పుడు మొన్న ఈనాడు జ్యోతినే రాశారు కదా, 10,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తే 22,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఆ స్టేజిలో ఉన్నారు. ఇదే కాస్తో కోస్తో వచ్చేది. ఇప్పుడు లెక్కర్ మీద వచ్చే డబ్బులు తీసుకెళ్ళినేమో నాయకులు తినేస్తున్నారు. ఇసుక, మైనింగ్ ఇట్లాంటివన్నీ నాయకులు తినేస్తారు. కానీ ఒకటిసారి ఇక్కడ నిజంగా సంక్షేమం మీరు అన్నట్టు ఇంతకు ముందు కంటే అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ ఇచ్చేస్తుందని చెప్పడానికి ఏం లేదు సార్. ఎందుకంటే ఒకప్పుడు ఫ్రీ బస్ అంటే కర్ణాటక, తెలంగాణ అని పెద్ద గొప్పగా చెప్పుకున్నాం. ఇప్పుడు కర్ణాటక, తెలంగాణతో పాటు తమిళనాడులోనే ఉంది, పశ్చిమ బెంగాల్లో బీజేపీ కూడా అనౌన్స్ చేసింది. మన ఆయన సురేందర్ గారు ఆయన కూడా రేపటి నుంచి మాకు ఫ్రీ బస్సులు అనేది. ఈయన రుణమాఫీ కూడా పెట్టాడు. ఈయన విజయ్ నిన్నటి నుంచి ఏదో 50,000 లోపు ఏదో కొంచెం దశలవారీగా చేస్తున్నారు. ఇలా పోల్చుకుంటే మనమేమి ఒక అగ్రస్థానంలో అయితే లేవు అనుకుంటున్నాను నేనైతే. లేదు అంటే అందరూ ఇలా ఉన్నప్పుడు ఆ రాష్ట్రాల్లో తక్కువ ఉన్నాడు, మనకెందుకు ఎక్కువ ఉండాలి? అదేదో మనం కూడా తగ్గించుకోవాలి కదా. సమస్య ఇక్కడ వీళ్ళకి అలా తగ్గించే అంటే వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అక్కడ ఇంత దోపిడీ లేదు. అది అవును, అక్కడ తింటారు.
10 రూపాయలు తిని 90 రూపాయలు ప్రభుత్వానికి ఇస్తున్నారు, లేదా 50 తిని 50 ఇస్తున్నారు. మన దగ్గర 100 తిని ప్రభుత్వాన్ని 10 రూపాయలు ఎదురివ్వమంటున్నాం. మైనింగ్ ఉందండి. చంద్రబాబు గారు 2014లో డిబేట్ అదే చర్చలు మీటింగులు చూడండి. భారతదేశంలోనే అత్యధిక మినరల్స్ ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆ మైనింగ్ సంపాదనతో మనం హైదరాబాద్ లాంటి మహానగరాలు 10 కట్టచ్చు అన్నాడు. ఇవాళ మైనింగ్ తవ్వుతున్నారా లేదా? డబ్బులు ఏమైనా ప్రభుత్వానికి వస్తున్నాయా? నాయకులు తింటున్నారు. ఇసుక జగన్ టైంలో ఏడాదికి 700 కోట్లు వచ్చి నువ్వు చేస్తే దాన్ని 1000 కోట్లు 1500 కోట్లు చేయాలి. జగన్ చేసిన ఫెయిల్యూర్ ఏంటయ్యా అంటే సక్రమంగా సప్లై చేయడంలో ఫెయిల్ అయ్యాడు. నువ్వు అది సప్లై చేయడంలో సక్రమంగా పెట్టు. అదే కదా. కానీ దాంట్లో ఫ్రీ అని చెప్తుంటివి, 10 పైసలు ఆదాయం లేదు, సంపాదించుకుంటున్నాడు నీ నాయకుడే. ఇట్లాగా నాయకులు తింటం బిగించేశాక జనానికి ఇవ్వట్లేదు వీళ్ళు. కాబట్టి పెట్రోల్ డీజిల్ విషయంలో ఏంటి, పెరిగిన కొద్దీ పెంచుతూనే ఉంటారు. ఇంకోటి తెలుసా, పర్సంటేజ్ ప్రాతిపదికన పెంచుతున్నాం మనం ఆంధ్ర తెలంగాణ. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పెంచిన దాని ప్రకారం 3 రూపాయలు 10 పైసలు కేంద్రం పెంచితే 3 రూపాయలు 60 పైసలు మనకి పెరుగుతుంది. ఇక్కడ పెంచిన దాంట్లో కూడా మనకి ఎక్కువ పెరుగుతుంది. పెంచిన దాని వల్ల కూడా మనకి ఎక్కువ ఆదాయం. ఈ అమరావతి సెస్సు, రోడ్డు సెస్సు, లైబ్రరీ సెస్సులు, ఏంది సెస్సులు? ఈ దోపిడీ ఆగితే ఇవాళకి ఇవాళ మనం 30 రూపాయలు తగ్గుతుంది. కానీ ఒకటి సార్, ఇప్పుడు ఇది నిజంగా చాలా వాటి మీద భారం, డీజిల్ పెట్రోల్ ధరలు. రేపొద్దున్న మోడీ ప్రభుత్వం కూలిపోయేంత ప్రమాదం ఈ పెట్రోల్ ధరల పెంపు ఒక కారణం అవుతుందా? వన్ ఆఫ్ ద రీజన్ అవ్వచ్చు ప్రభుత్వానికి. కాకపోతే ఏంటంటే ప్రజలు ఆల్టర్నేటివ్ లేకపోవడం అన్నది మోడీ సర్కార్కి ఉపయోగం. రాహుల్ గాంధీని చూసి దేశం అంతా ఓటేసే పరిస్థితుల్లో లేరు. ఇంకోటి, ప్రపంచ పరిస్థితులు గమనిస్తున్నారు జనం. ప్రపంచ పరిస్థితులు గమనిస్తూ వాళ్ళతో పోల్చుకుంటే సంక్షోభం కంట్రోల్ అవుతున్నది మన దగ్గర. అంటే ఇది సంక్షోభంలోంచి బయటపడడానికి మీరు పొదుపు చేయండి, పొదుపు మంత్రం ఒక్కటే అని చెప్పుకొని వెళ్ళడం. ఎందుకంటే ఇప్పుడు ఏం హైడ్రోజన్ వెహికల్స్, కార్స్ ఇంకా రావు. ఆల్రెడీ ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చినా పూర్తిగా వినియోగంలో కూడా లేవు. సో డీజిల్ పెట్రోల్ మీద ఖచ్చితంగా ఆధారపడ్డాం. ఇంకా దాని పొదుపు అనేది కూడా నాకు తెలిసి కొంచెం కష్టమే. అది ఎఫెక్ట్ అవ్వదా? అంటే బేసిక్గా ఒకటే, కష్టం వచ్చినప్పుడు నువ్వు మారతావు, మారి తీరాలి. కరోనా రాకముందు ఆలోచన ఎట్టుంది, కరోనా వచ్చాక ఆలోచన ఎట్టుంది? కరోనా రాకముందు అయితే కనుక నా ఇష్టం అన్నది జీవనం. కరోనా వచ్చినప్పుడు రిస్ట్రిక్ట్ అయ్యావు కదా. అలాగే యుద్ధం రాకముందు వేరు, యుద్ధం వచ్చాక వేరు. ఇవాళ రోజున నాకే కనబడుతున్నది, ఒక గుంటూరు విజయవాడలోనే బోల్డ్ అని 2 వీలర్స్ ఇప్పటికే ఎలక్ట్రిక్ తీసుకున్నారు. అలాగే చాలా సోలార్ పెట్టేసుకున్నారు. కాబట్టి మార్పు వస్తుంది, ఒక్క రోజులో రాకపోవచ్చు. రెండవది ఏంటంటే, నీ చేతిలో డబ్బు లేకపోతే ఏం చేస్తావు నువ్వు? గవర్నమెంట్ కూలుస్తావు, పోనీ ఇంకో గవర్నమెంట్ వస్తుంది, తగ్గిస్తా ఏంటి పెట్రోల్ డీజిల్? అంతర్జాతీయ యుద్ధాన్ని ఆపేస్తాడేంటి రాహుల్ గాంధీ వచ్చి, పోనీ ఒకవేళ లేకపోతే కాక్రోచ్ పార్టీ వచ్చి? ఏం చేయలేవు కదా. కాబట్టి ఆల్టర్నేటివ్ లేదు, కాబట్టి గత్యంతరం లేదు. అలాగని ప్రభుత్వం మీద సంతృప్తిగా ఉంటారంటే ఉండదు. కానీ ప్రభుత్వాన్ని కూల్చేంత అసంతృప్తి అని నేను అనుకోను. ఇప్పుడు అంటే సంక్షోభం నుంచి బయటపడాలంటే 3 ఏళ్లలో పూర్తి 3 ఏళ్ళు ఇట్లాగే ఉందనుకోండి, అప్పుడు వ్యతిరేకత ఉంటది. అలా అవుతుందా కాదని చూడాలి. అంటే ఇది సంక్షోభం ఇలాగే కొనసాగుతుందా ఇంకొన్నేళ్ళు? అంటే యుద్ధం మన చేతిలో లేదు కదా ఇది. మనం ఏం చేయగలుగుతాం దీంట్లో? ప్రపంచ దేశాలన్నీ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. అమెరికా ఇన్వాల్వ్ అయ్యింది, అరబ్ కంట్రీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి, ఇజ్రాయెల్, ఇరాన్ ఉంది. వాటిని మనం ఏం చేస్తాం? అంటే ఒక ఆల్టర్నేటివ్ సోర్స్, అంటే రష్యా లాంటి చోట్ల నుంచి దిగుమతి చేసుకున్నా సరే మనకి సంక్షోభంలో ఇంకా ముందుకెళ్తున్నాం. సమస్య ఏంటంటే, ఇదివరకు మనకి తగ్గినాయి పెట్రోల్ 20 రూపాయలు తగ్గించగలిగింది ఎందుకంటే రష్యా నుండి దిగుమతి చేసుకున్నప్పుడు ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చాడు. రష్యా నుండి దిగుమతి, గల్ఫ్ నుంచి వస్తే 100 కిలోమీటర్లు అనుకుంటే ఉజ్జాయింపు నేను అంటుంది క్యాజువల్ గా, రష్యా నుంచి 200 కిలోమీటర్లు అవుతుంది. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎక్కువ రష్యా నుంచి. ఆ వారా డిస్కౌంట్ ఎక్కువ ఇచ్చాడు. వీళ్ళతో కంపేర్ చేస్తే ఒక $5 తక్కువ పడేటట్టు ఇచ్చాడు మనకి. ఇప్పుడు రష్యా అదే రేట్ వసూలు చేస్తుంది, ఇవాళ మార్కెట్ రేటే వసూలు చేస్తుంది. కాబట్టి సరఫరాకి ప్రాబ్లం లేదు మనకి. ఇరాన్ కూడా రష్యన్ షిప్స్ ఆపదు, మనకు వస్తున్నాయి. తప్పించి మనం ఇప్పుడు చూసుకోవాల్సింది ఒకటే, ఇవాళ సిచ్యుయేషన్ లో ఆయిల్ సప్లై ప్రాబ్లం లేకుండా, గ్యాస్ సప్లై ప్రాబ్లం లేకుండా చూడగలిగితే గవర్నమెంట్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ధరలను అయితే తప్పదు, మనకి భరించాల్సిందే కొన్ని రోజులు. రైట్, చూద్దాం. మొత్తానికి సంక్షోభంలో అయితే ఉన్నాం ఆల్రెడీ అందరికీ తెలుసు. కానీ పెట్రోల్ డీజిల్ ధరల విషయంలో ఇంకా పెరిగే అవకాశమే ఉంది, కానీ తగ్గే ఛాన్స్ లేదు అనేది. ఇక పొదుపు మంత్రం ఒకటేనా, రేపొద్దున ఇది మోడీ సర్కార్ మీద ఏ స్థాయిలో ఎఫెక్ట్ చూపిస్తుంది? నిజంగా కుప్పకూలేంత ప్రమాదం ఉందా రాహుల్ గాంధీ లేదంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నట్టు?
వేచి చూద్దాం.